హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఎప్పుడు చూసినా మనం యానిమే గురించే మాట్లాడుకుంటున్నాం. బట్ యానిమేస్ ఎంత పాపులరో అలాగే ఇంకోటి కూడా పాపులర్ అయితే బాగా ఉందన్నమాట. అదే కే డ్రామాస్. యెస్, కే డ్రామాస్ అంటే ఇండియాలో ఎంతోమంది పిచ్చి ఉంది తెలుసా కే డ్రామాస్ మీద. ఐ మీన్ వాళ్ళలో నేను ఒకడినే అనుకోండి. ఎందుకంటే కే డ్రామాస్ చాలా బాగుంటాయి భయ్య. మీరు చూస్తున్నంతసేపు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎక్కువ లెంత్ అయితే ఉంటాయి కాబట్టి వీటి మీద ఇంకా ఎంజాయ్మెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కే డ్రామాస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్స్ అండ్ వాటి మధ్య రివాల్వ్ అయ్యే స్టోరీ అనమాట. బిగ్ 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 స్కేల్ అయితే ఉండవు. సింపుల్గా మంచి మంచి క్యూట్ స్టోరీస్ ఉంటాయి, కొంచెం సాడ్ స్టోరీస్ ఉంటాయి, అండ్ ఎన్నో క్యారెక్టర్స్ కలిపే ఒక స్టోరీ ఉంటుంది. సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కే డ్రామాస్ అయితే ఉంటాయి అనమాట. వాటిల్లో నేను ఒక 5 కే డ్రామాస్ మీకు ఈరోజు రికమెండ్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే ఈ 5 సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఒకటే, ఒక్కొక్కటి ఒక్కొక్క జనర్ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. చెప్తున్నాను, ఈ 5 మీకు ఏది చూసినా కానీ అన్ని డిఫరెంట్ ఉంటాయి, ఏవి సిమిలర్ అనిపించవు. అండ్ అట్ ద సేమ్ టైం వీటిని చూసిన తర్వాత మీకు ఎంతో హ్యాపీనెస్ అయితే కలుగుతుంది. కొన్ని కొన్ని కొంచెం బెటర్ స్వీట్ అనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే వీటిని చూసి మీరు అబ్బా ఎంత మంచి సిరీస్ చూసాండా అన్న ఫీల్ అయితే మీకు కలుగుతుంది అనమాట. సో ఆ 5 ఏంటో ఈ వీడియోలో మీకు చెప్పేబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి దిగిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 1, ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే. సో దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే లిటరల్లీ నా ఫేవరెట్ అనమాట కే డ్రామాస్లో చూసుకుంటే. సో దీన్ని ఎన్నిసార్లు చూసానో గుర్తులేదు, కానీ చూసిన ప్రతిసారి నాకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. సో లిటరల్లీ మీకు ఎవ్రీ ఎపిసోడ్ ఎంతో డెప్త్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ కామెడీ చూసుకున్నా, సీరియస్ సిచ్యువేషన్ చూసుకున్నా, ఎమోషనల్ సిచ్యువేషన్ చూసుకున్నా, మీకు ఏ విధంగా చూసుకున్నా కానీ ఎవ్రీ ఎపిసోడ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో దీంట్లో అయితే ఒక్క సీజన్ ఉంది, సీజన్ 1 తోటి స్టోరీ ఎండ్ అయిపోయింది. అండ్ టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐఎండిబిలో చూడండి రేటింగ్ 8.6 ఉంది, చిన్న రేటింగ్ కాదు. ఇన్ఫాక్ట్ నేనైతే 10/10 ఇస్తా. అండ్ మేము ఫస్ట్లో చూసుకుంటే దీనికి 9.3, 9.4 అయితే ఉంది. హైయెస్ట్ రేటెడ్ అనమాట ఇది రిలీజ్ అయిన టైంలో. అండ్ దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో అండ్ తనకైతే ఒక బ్రదర్ ఉంటారనమాట, మెంటల్లీ డిసేబుల్డ్ అని చెప్పుకోవచ్చు. తనని చూసుకోవడమే సరిపోతుంది తనకి లైఫ్ అంతా కూడా చూసుకుంటే. అండ్ ఇంకొక వైపు మన మెయిన్ హీరోని చూసుకుంటే తనైతే చైల్డ్ బుక్ ఆర్టిస్ట్ అనమాట. అంటే చిన్నపిల్లలు చదువుకుంటే డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి కదా, అవి అయితే గీస్తూ ఉంటుంది, చాలా పాపులర్. అండ్ తన స్టోరీస్ అన్ని చాలా క్రీపీగా కూడా ఉంటాయి అనమాట, చిన్నపిల్లలు అయినా కానీ. సో వీళ్ళిద్దరు పాత్స్ అయితే క్రాస్ అవుతాయి అనమాట. ఒకరోజు క్రాస్ అయిన తర్వాత వీళ్ళ లైఫ్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి. అది ఏంటి ఎలా అని చెప్పి చూడండి. సో సింపుల్ అనుకోకండి, ఎందుకంటే ప్లాట్ మేబీ సింపుల్ అయి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో క్యారెక్టర్స్ ది బెస్ట్ థింగ్ అని చెప్తాను. చేసిన విధానం, చూపించిన విధానం ది బెస్ట్ అని చెప్తాను. క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేయడం అంత చిన్న విషయం కాదు. ఇక్కడ డైరెక్టర్ డెఫినెట్లీ 100% సక్సీడెడ్ అయ్యని చెప్పాలి. ఎందుకంటే నేను చూసిన కే డ్రామాలో ది బెస్ట్ క్యారెక్టర్స్ అండ్ అట్ ది సేమ్ టైం వాటిని పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేసిన యాక్టర్స్ అయితే దీంట్లోనే ఉన్నారనమాట. అంత బాగుంటుంది ఇది చూసుకుంటే. సో ఇది మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు చెప్పే 5 నెట్ఫ్లిక్స్ లో ఉన్నాయి. చూడాలనుకుంటే ఈజీగా అయితే చూసేయచ్చు. దీంట్లో చూసుకుంటే టోటల్ 16 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి గంట పైన ఉంటుంది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు బిగినర్ కాబట్టి మీకు ఇంకా బాగా అయితే నచ్చుతుంది అనమాట. ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే ఎటావన్ క్లాస్. సో ఎటావన్ క్లాస్ గురించి చెప్పాలంటే మీకు ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే మీకు పెరుగుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఒక పర్సన్గా మీరు ఎలా చేంజ్ అవుతారనేది ఈ సిరీస్ అయితే చూపిస్తుంది. ఈజీగా చేంజ్ అయిపోతారు మీరు పర్సన్గా చూసుకుంటే. ఇదైతే మీకు టోటల్ దీంట్లో 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. సీజన్ 1తో స్టోరీ ఎండ్ అయిపోయింది. మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. యాజ్ యూజువల్ ఇది కూడా 2020లో వచ్చింది, 2020లోనే వచ్చాయి అనమాట. అండ్ దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మనం మెయిన్ హీరో చూసుకుంటే చిన్నప్పుడు తన స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక స్కూల్లో బుల్లి నుంచి కాపాడడానికి చెప్పి బుల్లిని అయితే పడతాడనమాట. వాడు చూసుకుంటే సోదిగాడు అండ్ వాళ్ళ నాన్న అయితే చాలా పెద్దోడు అనమాట. సో ఒకరోజు పిలిచి వాడికి సారీ చెప్పించమంటాడు. మన హీరో తప్పు లేకపోయినా కానీ మనోడైతే చెప్పడనమాట. సో అక్కడైతే మనోడు ఏంటంటే ఒక యాటిట్యూడ్ తోటే ఉంటాడు. నేను తప్పు చేయనప్పుడు నేను సారీ చెప్పను. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్న చెప్పమన్నా కానీ చెప్పడనమాట. సో అక్కడతోటి స్టోరీ కంప్లీట్లీ టర్న్ ఓవర్ అయితే తిరుగుతుంది అనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, నేను హానెస్ట్ గా చెప్తున్నా భయ్య, రివెంజ్ స్టోరీస్ లో ది బెస్ట్ అయితే ఇదే చెప్తున్నా. ఏదైనా తీసుకోండి, రివెంజ్ స్టోరీస్ లో ది బెస్ట్ ఇదే, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనం ఎలా ఉంటాయి రివెంజ్ అంటే మన సైడ్ అయినా కదా, హాలీవుడ్ ఎక్కడ చూసుకున్నా కానీ కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం అలాంటి అయితే ఉంటాయి అనమాట. దీంట్లో చూసుకుంటే అలా కాదు. ఇది ఒక ఫైనాన్షియల్ గా కావచ్చు, ఒక పర్సన్ గా కావచ్చు, ఎంత దెబ్బతీస్తాడంటే మన హీరో అబ్బా గూజూమ్ స్టఫ్ అయితే ఉంటాయన్నమాట ఈ సిరీస్ లో చూసుకుంటే. ఒక్కసారి ట్రై ఇవ్వండి. అంటే దీంట్లో మన మెయిన్ హీరో పార్క్ సియోజూన్ ఉంటాడు అనమాట. సో తను చూసుకుంటే మనకి మర్చిపోయిన BTS లో వీకి కూడా బెస్ట్ ఫ్రెండ్ అనమాట.
అండ్ ఈ యాక్టర్ గురించి చెప్పాలంటే నాకు ఫేవరెట్ యాక్టర్ తను. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా! సో, వీళ్ళిద్దరైతే నా ఫేవరెట్ యాక్టర్స్. వీళ్ళ ప్రతి సీరీస్ కూడా చూసారనమాట వీళ్ళ కోసమే. ఎందుకంటే వీళ్ళ యాక్టింగ్ అంత ఎక్సలెంట్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని కూడా డెఫినెట్‌లీ ట్రై ఇవ్వండి మీకే అర్థమవుతుంది. ఇక నెంబర్ 3 విషయానికెళ్ళిపోతే విన్సెంజో. ఇది 2021లో వచ్చింది. దీంట్లో యాక్చువల్ 21 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది 8.4 రేటింగ్ తోటి ఉంది ఐఎండీబీలో. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. సో, దీని గురించి చెప్పాలంటే ఇదొక మాఫియా బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. లైక్ మన హీరో చూసుకుంటే ఇటలీలో ఉంటాడు. ఒక మాఫియా దగ్గర పనిచేస్తూ ఉంటాడు లాయర్‌గా. సో, అక్కడేంటంటే కొన్ని ఇష్యూస్ జరుగుతాయన్నమాట. తర్వాత హోమ్ ల్యాండ్ అయిన కొరియాకి రావాలి. సౌత్ కొరియాకి. సో, వస్తాడు. వచ్చిన తర్వాత తనైతే ఒక పని చేయాలి. ఆ పని చేయడానికైతే చాలా అడ్డంకులైతే వస్తాయి. ఇన్‌ఫాక్ట్ ఒక పెద్ద కాలనీ టైప్ అయితే ఉంటుంది. సో, అక్కడ తను ఎలా తన పని చేయగలుగుతాడు? అండ్ అట్ ద సేమ్ టైమ్ మిగతా వాళ్ళనైతే వాళ్ళ కష్టాల నుంచి ఎలా బయటికి తీసుకొస్తాడని చెప్పి స్టోరీ ఉంటుంది. సో, ఇది క్యారెక్టర్ మన హీరో ఎవరైతే ఉంటారో సో, తనని చాలా అంటే చాలా బాగా చూపించారని చెప్పుకోవాలి. హీరోనే కాదు హీరోయిన్ కూడా చూసుకుంటే చాలా బాగా చూపించారు. వీళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నారంటే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. లెట్ మీ టెల్ యూ ఈ 5 సీరీసెస్‌లో మన ఇండియన్స్‌కి బాగా ఈజీగా ఎక్కేస్తుంది. ఎస్పెషల్లీ బాయ్స్‌కి. ఎందుకంటే దీంట్లో మంచి మంచి హైప్ మూవ్‌మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్‌ని చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు అండ్ వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ కావచ్చు. మీకు అన్నీ కూడా చాలా డెప్త్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈజీగా లైకబుల్ అనమాట. దీంట్లో ఎమోషనల్ స్టఫ్ అయితే అంత హెవీగా అయితే ఉండదనమాట. బాగా కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, క్రైమ్ అయితే ఉంటుంది. లెట్ మీ టెల్ యూ కొన్ని సీన్స్‌లో అయితే అబ్బా! అబ్బా! చాలా డీప్‌గా అయితే కనెక్ట్ అయిపోతారు దీంట్లో కూడా చూసుకుంటే. సో, వన్స్ చూడండి మీకే అర్థమైపోతుంది దాంట్లో అంత ఏం బావుంటుందో. ఇక నెక్స్ట్ నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే అవర్ బ్లూస్. సో, అవర్ బ్లూస్ గురించి చెప్పాలంటే ఇది 2022లో వచ్చింది. దీంట్లో టోటల్ 20 ఎపిసోడ్స్ ఉంటాయి. 8.6 రేటింగ్ తోటి ఉంది. అండ్ ఐ థింక్ ఈ 5 సీరీసెస్‌లో ఇదే ఎక్కువ ఉంది ఐఎండీబీలో అయితే. ఐ మీన్ పర్సన్స్ కూడా తక్కువే అనుకోండి ఎనీవే. సో, దీని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఐ మీన్ సో, జెజు ఐలాండ్‌లో ఎంతోమంది కలిసి అయితే బతుకుతూ ఉంటారనమాట. సో, వాళ్ళందరి లైఫ్ స్టోరీస్ అయితే చూపిస్తారు. లైక్ ఫస్ట్ ఒక 3 ఎపిసోడ్స్ ఒకరి స్టోరీస్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ 3 ఎపిసోడ్స్ ఇంకొకరి. సో, ఇలాగ బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ యొక్క స్టోరీస్ అయితే కొన్ని ఎపిసోడ్స్ కింద అయితే చూపిస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద సిరీస్ వీళ్ళందరిని అయితే కలిపి చూపిస్తారు. అండ్ లెట్ మీ టెల్ యూ నన్ను అడిగితే నేను ఇలాంటి సిరీస్‌ని అయితే ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు భయ్యా. అసలు ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఎంత ఈజీగా కనెక్ట్ అవుతారంటే 1, 2 క్యారెక్టర్స్ యొక్క స్టోరీ కొంచెం నార్మల్ అనిపిస్తుంది కానీ మిగతా అందరి క్యారెక్టర్ స్టోరీస్ అయితే క్రేజీ లెవెల్ ఉంటాయన్నమాట. అండ్ లెట్ మీ టెల్ యూ ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు ఆ జెజు ఐలాండ్ అన్నా, ఆ కొరియా అన్నా, అండ్ అక్కడ ఉండే పర్సన్స్ అన్నా కానీ లవ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే జెజు ఐలాండ్ ఎంత బాగుంటుందా అన్న రేంజ్‌లో అయితే చూపించారు. ఇన్‌ఫాక్ట్ నాకు అక్కడికి మూవ్ అవ్వాలనిపించింది. అంత బాగా అయితే అనిపించింది. అంతేకాదు మీకు ఎవ్రీథింగ్ లైక్ కెమెరా వర్క్ కావచ్చు, క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కావచ్చు, స్టోరీ కావచ్చు, అండ్ ఎవ్రీ ఎపిసోడ్ కావచ్చు, మీకు అన్ని డిజైన్ అయితే చాలా బాగా చేసుకున్నారు. ట్రై ఇవ్వండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో, ఇక ఫైనల్ విషయానికి వెళ్ళిపోతే వెల్కమ్ టు సందల్ రే. ఇది యాక్చువల్లీ 2023లోనే వచ్చింది. ఇన్‌ఫాక్ట్ ఇది చూసుకుంటే ఐ థింక్ రీసెంట్‌గానే ఎండ్ అయిపోయింది అనుకుంటా. నేను చూసిందైతే రీసెంట్‌గా ఎండ్ చేసా. అండ్ దీంట్లో టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా చూసుకుంటే మీకు జెజు ఐలాండ్‌లోనే ఉంటుంది. జెజు ఐలాండ్‌లో సందల్ రే అనే ఏరియాలన్నమాట. ఇది 8.0 ఉంది రేటింగ్ చూసుకుంటే. బట్ నేనైతే దీనికి ఈజీగా అయితే 9+ అయితే ఈజీగా ఇచ్చేస్తా. ఇది కూడా చాలా బాగుంటుంది. సో, దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరోయిన్ అయితే ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. చాలా ఫేమస్. సో, తనకైతే అసిస్టెంట్స్ ముగ్గురు ఉంటారు. ఒక అసిస్టెంట్ ఏంటంటే ది వరస్ట్ క్యారెక్టర్ అనమాట. చంపినోకాలనిపించింది నాకైతే. సో, తనేంటంటే మన హీరోయిన్ అయితే బ్లేమ్ చేసి కావాలని ఒక ఇరిగిస్తుంది అనమాట. అండ్ దానివల్ల సో, అందరూ న్యూస్‌లో కావచ్చు, జనాలు కావచ్చు కంప్లీట్‌లీ తన మీద అయితే అగెనెస్ట్ అయిపోతారనమాట. హీరోయిన్ మీద తను చేసిన పని వల్ల, అసిస్టెంట్ చేసిన పని వల్ల. ఆ తర్వాత ఏమవుతుంది ఏంటనేది స్టోరీ అయితే చూపిస్తారు. లెట్ మీ టెల్ యూ ఇది చూసిన తర్వాత ఒక క్యారెక్టర్‌ని ఈ రేంజ్‌లో హేట్ చేయొచ్చు అనిపించింది. ఇన్‌ఫాక్ట్ ఇంకొక సీరీస్ అయితే ఉంటుందన్నమాట. దాని గురించి నేను చెప్పను. ఎందుకంటే దాని గురించి ఇంకో వీడియో చేస్తా. ఇలాగ 5 ఎలా చేశానో డిఫరెంట్ జనర్స్, ఇంకో డిఫరెంట్ జనర్స్ తోటి అది కూడా చేస్తా. వాటిలో ఇంకా బెస్ట్ ఉంటాయి అవి కూడా చూసుకుంటే. సో, దీని గురించి చెప్పాలంటే మీకు అంత బాగుంటుందంటే భయ్యా లెట్ మీ టెల్ యూ ఒక హోమ్ టౌన్‌లో ఉండి లైఫ్‌ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అని ఇది మీకు చూపిస్తుంది. మీ చైల్డ్‌హుడ్‌ని అయితే గుర్తు చేస్తుంది. దేర్ ఈస్ నో డౌట్ దాని విషయానికొస్తే. ఎందుకంటే మనం మన లైఫ్‌లో ఎన్నో చూసుంటాం, ఎన్నో చేసుంటాం, ఎన్నో సిటీస్‌కి అటు ఇటు మూవ్ అయ్యే ఉంటాం. అండ్ అలాంటి టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదన్నా క్రైసిస్ వచ్చిందంటే మన లైఫ్‌లో సడన్‌గా మనకు గుర్తొచ్చేది ఒకటే మన హోమ్ టౌన్ అనమాట. సో, ఆ హోమ్ టౌన్‌కి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత అన్ని పీస్ ఆఫ్ మైండ్ ఎంత బాగుంటుందని చెప్పి ఈ సిరీస్ చూపిస్తుంది. మెయిన్ థింగ్ వేరేదై ఉండొచ్చు. క్యారెక్టర్స్ ఎంతోమంది ఉండొచ్చు. ఎంతో బాగా కనెక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ సిరీస్‌లో మీకు ఫస్ట్‌లో చూపించేది ఏంటంటే
తన కష్టాల్లో ఉన్నప్పుడు తనకు గుర్తొచ్చింది తన ఫ్యామిలీ అండ్ తన హోమ్ టౌనే. అండ్ అది ఎంత బాగుంటుందో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందని చెప్పి సిరీస్ చూపిస్తుంది. ఒక్కసారి ట్రై ఇవ్వండి. ఎందుకంటే ఈ సిరీస్ కూడా మీకు జెజో ఐలాండ్‌లోనే బేస్ అయ్యి ఉంటుంది. అండ్ చాలా బాగా చూపిస్తారు. ఆ కల్చర్ కావచ్చు. ఇది ఇంకొకటి ఉంటుంది 'హోమ్ టౌన్ చాచా' అని చెప్పి. ఈ 2 మీకు సేమ్ టైప్‌లో ఉంటాయన్నమాట. బట్ స్టోరీస్ డిఫరెంట్. సెట్టింగ్ సేమ్ టైప్‌లో ఉంటుంది. సో, చూడాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. అన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉన్నాయి. సో, ఈ 5 కే డ్రామాస్ నేను రికమెండ్ చేయాలనుకుంది ఫస్ట్ బిగినర్స్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో అయితే ఇంకొక 5 ఉంటాయన్నమాట. సో, లెట్ మీ టెల్ యూ, ఇక్కడ నేను దేన్ని కూడా ఇదే నంబర్ 1, ఇదే నంబర్ 2 అని ఎక్కడా చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో కూడా అవి దీనికంటే తక్కువ అని చెప్పట్లేదు. అన్నీ బెస్టే. బట్ నేను చెప్పేదేంటంటే బిగినర్‌గా స్టార్ట్ చేయాలనుకుంటే నాలాగా ఇవి చూడండి, మీకు ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తాయని చెప్పి కొన్ని చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చెప్తా. అంతే తప్ప అక్కడ పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదనమాట. సో, చూసారు కదా, ఇది వాటి వీడియో. మరి నెక్స్ట్ కలుద్దాం. అంటే బాయ్ నౌ.